హలో, నేను మెస్సియస్ రావు. బంగారం మామూలు వాళ్ళు పేదలు కానీ మధ్యతరగతి కానీ కొనేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. రోజు రోజుకి పెరుగుతుంది. అదే సమయంలో నకిలీ బంగారం కూడా మార్కెట్లోకి వచ్చేస్తుంది. రాబోయేది అక్షయ తృతీయ. ఈ లోపుగానే బంగారం రేటు 1,25,000 పెరిగేటువంటి అవకాశం ఉందని అంటున్నారు. 10 గ్రాముల బంగారం. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఏదైనా చిన్న వస్తువును కొనుగోలు చేయాలన్నా కానీ అది అసలు నకిలీదా లేదా స్వచ్ఛమైనదా అని తెలుసుకోవడం అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. కారణం ఏంటంటే, డిమాండ్ పెరిగిన దృష్ట్యా, రేటు పెరిగిన దృష్ట్యా నకిలీ బంగారం మార్కెట్లోకి వచ్చేస్తుంది అనేది వినిపిస్తుంది. ఇప్పుడు ఎవరైతే సప్లై చేస్తారో ఆ సప్లై చేసేటువంటి వాళ్ళే నకిలీది సప్లై చేస్తున్నారు అంటున్నారు. సరే, ఆభరణాలు తీసుకునేటప్పుడు మనం అది నకిలీదా కాదా అని నిర్ధారించుకోవటం ఎలా. అలాగే వ్యాపారులు బిస్కెట్ల రూపంలోనో, కడ్డీల రూపంలోనో, నాణ్యాల రూపంలోనో బంగారాన్ని తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు చాలా సింపుల్గా నైట్రిక్ యాసిడ్ అనే దాన్ని ఉపయోగిస్తారు. ఈ నైట్రిక్ యాసిడ్ని కనుక బంగారం మీద వేస్తే, బంగారం కలర్ మారితే అది డూప్లికేట్, కలర్ మారకపోతే అది ఒరిజినల్ అని చెప్పి ఎక్కువగా వ్యాపారులు దాన్ని వాడుతూ ఉంటారు, నైట్రిక్ యాసిడ్ని. కానీ మనలాంటి వాళ్ళు వినియోగదారులు బంగారం కొనుగోలు చేసేటప్పుడు అది ఒరిజినలా కాదా అని తెలుసుకోవడానికి హాల్ మార్క్ ఉంటుంది. ఈ హాల్ మార్క్ని బేస్ చేసుకొని మనం అది నకిలీదా ఒరిజినలా అని చెప్పి తెలుసుకోవచ్చు. దాన్ని మనం భూతద్దంలో పెట్టి చూస్తే కనుక హాల్ మార్క్ నెంబర్ కూడా ఉంటుంది. ఆ నెంబర్ని మనం ఆన్లైన్లో, నెట్లో కనుక ఆన్లైన్లో నమోదు చేస్తే దానికి సంబంధించినటువంటి మొత్తం హిస్టరీ వస్తుంది. దాని పరిణామం ఎంత, బరువు ఎంత, అలాగే అది ఎన్ని క్యారెక్టర్ల బంగారం, ఎవరు తయారు చేశారు, ఏ షాప్లో దీన్ని కొనుగోలు చేశారు, పూర్తి వివరాలు వస్తాయి ఆన్లైన్లో. కాబట్టి హాల్ మార్క్ని ఉండేటువంటి బంగారాన్ని కొనుక్కోండి. తర్వాత భూతద్దంలో చూస్తే నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్ని మీరు ఆన్లైన్లో చెక్ చేసుకుంటే దాని హిస్టరీ మొత్తం వచ్చేస్తుంది. ఇక బిఐఎస్ స్టాండర్డ్, హాల్ మార్క్ అనేది బిఐఎస్ స్టాండర్డ్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. దాని ప్రకారం ఈ హాల్ మార్క్ ఉందా లేదా అనేది ఒకటి గుర్తించాలి. ఇది కాకుండా సిరమిక్ మీద కూడా మీరు బంగారాన్ని అది ఒరిజినలా కాదా అనేది తెలుసుకోవచ్చు. బంగారాన్ని సిరమిక్ ప్లేట్ మీద కనుక అలా స్క్రాచ్ చేస్తే, ఒకవేళ బంగారం గీత కనుక పడితే అది ఒరిజినల్. అదే నల్ల గీత లేదంటే బూడిద రంగు గీత పడితే అది డూప్లికేట్ అని చెప్పి అనుకోవాలి. కాకపోతే ఈ సిరమిక్ టెస్ట్ చేసినప్పుడు, సిరమిక్ ప్లేట్ మీద రబ్ చేసినప్పుడు మీ బంగారం కూడా కొంత మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. సో బంగారానికి సంబంధించి నకిలీదా ఒరిజినలా అని తెలుసుకోవాలంటే కనుక 5 రకాల, ఈ హాలో మార్క్లోనే 5 రకాల పద్ధతులు, 5 రకాల అంశాలు ఉన్నాయి. ఈ 5 రకాల అంశాలు ఏంటి అనే దాని మీద ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది న్యూస్. కారణం ఏంటంటే, అందరూ బంగారం వైపు చూస్తున్నారు, బంగారం రేటు వైపే చూస్తున్నారు. బంగారం రేటు వైపు కాదు, అసలు నకిలీది వచ్చేస్తుంది మార్కెట్లోకి అని చెప్పి. ప్రస్తుతం మార్కెట్లో 3 రకాలు ఉన్నాయి బంగారం. ఏంటి? ఒకటి 24 క్యారెట్ల బంగారం. అది 99.9% నాణ్యమైనటువంటి బంగారం, 24 క్యారెట్ల బంగారం అంటే. ఇక రెండవది ఏంటి? రెండో క్వాలిటీ 22 క్యారెట్ల బంగారం. అది 91.6% స్వచ్ఛమైనటువంటి బంగారం. మూడవది 18 క్యారెట్ల బంగారం. అది 74% స్వచ్ఛమైనటువంటి బంగారం. అంటే మీకు ఆభరణాలు చేసేటప్పుడు 24 క్యారెట్ల బంగారం తోటి చేయడానికి లేదు. 99% అంటే ఆల్మోస్ట్ 100కి 100% స్వచ్ఛమైనటువంటి బంగారం. దాన్ని యాజ్ ఇట్ ఈస్గా మీకు ఆర్నమెంట్స్ తయారు చేయడానికి ఉండదు. దాంట్లో ఎంతో కొంత రాగి కలపాలి. రాగి కలిపినప్పుడే అది ఆభరణంగా తయారవుతుంది. సో 22 క్యారెట్ల బంగారాన్ని అందుకే అందరూ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఆ 22 క్యారెట్ల బంగారం 91.67% స్వచ్ఛంగా ఉంటుంది. ఆల్మోస్ట్ 92% అనుకోండి.
సో ఆర్నమెంట్స్ తయారు చేసుకో అంటే ఎంత లోహం కలుపుతారు బంగారానికి, ఇతర లోహం అంటే రాగి కలుపుతారు, ఒక్కోసారి వెండి కూడా కలుపుతారు లైట్గా. సో ఆ కలిపేదాన్ని బట్టి ఈ పర్సంటేజ్ తగ్గుతూ ఉంటుందన్నమాట. సహజంగా మనం బిస్కెట్లు, గోల్డ్ బిస్కెట్స్ అవి తీసుకుంటే కనుక 24 క్యారెట్లు 100% స్వచ్ఛమైనటువంటి విధంగానే ఉంటాయి. కానీ వాటిని మౌల్డ్ చేయలేరు, ఆర్నమెంట్స్ రూపంలో మౌల్డ్ చేయలేరు. ఏదో ఒక ధాతువు కలపాలి దాంట్లో, అంటే రాగి కానీ లేదంటే వెండి కానీ ఇలాంటివి కలుపుతారు. ఇక్కడే ఆ బంగారం యొక్క స్వచ్ఛత ఆధారపడి ఉంటుంది. అందుకే మనం నమ్మకమైనటువంటి వాళ్ళ దగ్గరే మనం ఆర్నమెంట్స్ తయారు చేయించుకోవాలి. బంగారు ఆభరణాలు ఎప్పుడు కూడా నమ్మకమైనటువంటి వాళ్ళతో తయారు చేయించుకోవాలి. నమ్మకమైనటువంటి వాళ్ళతోటే వాళ్ళ షాపుల్లోనే మనం కొనుగోలు చేయాలి. అందుకే ఇప్పుడు ప్రతి షాపు వాళ్ళు కూడా ఆల్మోస్ట్ హాల్మార్క్ ఇస్తున్నారు, BIS స్టాండర్డ్స్తో ఉన్నటువంటి హాల్మార్క్ని ఇస్తున్నారు. ఈ హాల్మార్క్ అనేది మీకు ఆన్లైన్లో మీరు మెన్షన్ చేస్తే హాల్మార్క్ నెంబరు మొత్తం హిస్టరీ వచ్చేస్తుంది. ఒకవేళ తేడా ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళని శిక్షించే అవకాశం ఉంది. పైగా ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు కూడా వచ్చేసినాయి బంగారం మార్కెట్లకి, రిటైల్ మార్కెట్లకు కూడా వచ్చినాయి. గతంలో ఏంటంటే హోల్సేల్గా ఉండేది, అంటే రా మెటీరియల్ని సప్లై చేసేదానికి కార్పొరేట్ సంస్థలు ఉండేవి. కానీ ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు ఆర్నమెంట్స్ని కూడా అమ్మేస్తున్నారు. ఆర్నమెంట్స్ని ఇప్పుడు రెడీమేడ్ ఆర్నమెంట్స్ని అమ్ముతున్నారు. మళ్ళీ తిరిగి తీసుకొస్తే సేమ్ అంతే బరువుతోటి మళ్ళీ ఆభరణాలని తీసుకుంటున్నారు. ఆ రకరకాల ఆఫర్లతోటి వస్తున్నాయి. ఇప్పుడు మనకి లలిత జ్యువెలరీస్ ఉంది, ఆయన డబ్బులు ఊరికే రావని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉంటాడు. దాంట్లో ఆయన ఆరితేరిపోయారు బంగారంలో, కొన్ని కోట్ల రూపాయలు సంపాదించేశారు, వేల కోట్ల రూపాయలు. మరి ఎలా సంపాదించారని అంటే నేను స్వచ్ఛమైన బంగారం అమ్మి నేను సంపాదించానని చెప్తుంటారు. అంటే విశ్వసనీయత, తర్వాత నమ్మకం, వీటినే నేను పెట్టుబడిగా పెట్టి సంపాదించానని చెప్తుంటారు ఆయన అడ్వర్టైజ్మెంట్లు కనుక మనం చూస్తే. సో కాబట్టి ఇలా ప్రతి వాళ్ళు చెప్తుంటారు నమ్మకమైందని. కానీ అక్కడ కనుక పరిశీలించకుండా కొంటే దాని నాణ్యత ఎంత, 100కు 100% ఉందా, లేదంటే 99.9% ఉందా, లేదంటే 91.67% ఉందా, ఎంత శాతం ఉందని చెప్పేసి మీరు కనుక తెలుసుకోకుండా బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తే మీరు మోసపోయినట్టే. అందుట్లో ఇప్పుడు ఉండేటువంటి బంగారం రేటు 10 గ్రాముల బంగారం రేటు 1,00,000కి వెళ్ళిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో బంగారు ఆభరణాలు మీ దగ్గర ఉండేటువంటివి నకిలీవా లేదంటే నాణ్యమైనవా, ఎంత నాణ్యమైనవి అనేది తెలుసుకోవాలంటే 3 రకాల పద్ధతులు. 1 నైట్రిక్ యాసిడ్, 2 హాల్మార్క్, 3 సిరమిక్ ప్లేట్. ఈ 3 పద్ధతుల్ని సర్వసాధారణంగా వాడుతూ ఉంటారు. మిగతావి నీటిలో వేస్తే మునిగిపోతే వెంటనే మంచిది, తేలితే మంచిది కాదు, అలాగే అయస్కాంతాన్ని పెడితే అయస్కాంతం లాక్కుంటే మంచిది కాదు, అయస్కాంతం ఆకర్షిస్తే మంచిది కాదు, ఇవి నామినల్గా చెప్తూ ఉంటారు. బట్ యాక్యురేట్ పద్ధతులు అయితే అవి కాదు. ఇది అయస్కాంతం దగ్గరగా పెట్టడం, గోల్డ్ దగ్గర పెట్టడం, అయస్కాంతాన్ని గోల్డ్ దగ్గర పెడితే అయస్కాంతం దాన్ని ఆకర్షించకపోతే అది ఒరిజినల్ గోల్డ్ అని చెప్తుంటారు. అలాగే నీళ్ళల్లో వేస్తే నీళ్ళల్లో అర్జెంటుగా మునిగిపోతే ఇమీడియట్గా అది మంచి బంగారం అనేది, అది ఈ 2 టెస్టులు ప్రామాణికంగా తీసుకోవడానికి లేదు. కానీ సిరమిక్ ప్లేట్లో మీద అలా మీరు కనుక స్క్రాచ్ చేస్తే గోల్డ్ గీత పెడితే కనుక అది ఒరిజినల్. అలాగే నైట్రిక్ యాసిడ్ దాన్ని ఉపయోగిస్తే కనుక అది వ్యాపారులు ఉపయోగిస్తుంటారు. సో అది మనం ఉపయోగించము. సో కాబట్టి ఈ హాల్మార్క్లో 5 రకాల ఇవి ఉన్నాయి. మీరు అది సింపుల్గా నేను చూపిస్తాను. హాల్మార్క్కి సంబంధించి ఇక్కడ చూడండి. హాల్మార్క్లో ఇక బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇచ్చే సర్టిఫికేట్స్ అనమాట హాల్మార్క్. అది స్వచ్ఛతని BIS హాల్మార్క్ అంటారు దాన్ని, నిజమైన బంగారం లేదు. అలాగే హాల్మార్క్లో 5 రకాలు ఉంటాయి. 1 BIS లోగో, హాల్మార్క్లో BIS లోగో ఉంటుంది. తర్వాత స్వచ్ఛత, ఎంత స్వచ్ఛత అనేది, అంటే ఈ క్యారెట్లు ఎన్ని క్యారెట్స్ అనేది, అలాగే ఎంత శాతం బంగారం ఉందనేది ఇస్తారు. తర్వాత హాల్మార్క్ సంవత్సరం ఇస్తారు. హాల్మార్కింగ్ సంవత్సరం, హాల్మార్క్ ఏ సంవత్సరం ఇచ్చారనేది. అలాగే అప్రైజర్ మార్క్, తర్వాత ఆభరణాల వ్యాపారి, ఈ 5 ఇస్తారు. BIS లోగో, స్వచ్ఛత, హాల్మార్కింగ్ సంవత్సరం, అప్రైజర్ మార్కు, ఆభరణాల వ్యాపారి ఎవరనేది, ఈ 5 మీకు అక్కడ ఉంటాయి. సో ఈ 5టిని కనుక మీరు పరిశీలిస్తే కనుక మీకు ఆన్లైన్లో కూడా ఉంటాయి, ఆన్లైన్లో చూసుకోవచ్చు. అవన్నీ చూసి తర్వాత మాత్రం మీరు
బంగారాన్ని కొనుగోలు చేయండి. నేను ఈ వీడియో ఎందుకు చేశానంటే ఇప్పుడు బంగారానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పరిస్థితి ఉందో మనం చూస్తున్నాం. కాబట్టి జాగ్రత్తగా కొనుగోలు చేయండి. లక్షలతో కూడుకున్నటువంటి వ్యవహారం. తులం బంగారం కొనాలంటే ₹1,00,000 లేనిది షాపుకి వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి మీరు కొనేటప్పుడు జాగ్రత్తగా కొనండి. దీనికన్నా అదనంగా మీకేదైనా టెస్టులు తెలిసి ఉంటే స్వచ్ఛత తెలుసుకునేదానికి ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.